హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మనం టమాటా వంకాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వెల్లుల్లిపాయలండి, జీలకర్ర, సాల్ట్, కొంచెం చింతపండు అండి, కావాల్సినన్ని పచ్చిమిర్చి, 3 టమాటాలండి, కొన్ని వంకాయలు. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. దీనికి కొలత ఏమీ లేదు. కారం ఎక్కువ తింటే పచ్చిమిర్చి వేసుకోండి, ఇంకా తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టి పచ్చిమిర్చివి వేయించుకుందామండి. కళాయి పెట్టుకొని ఒక 2 గరిటెల వరకు నూనె వేసుకున్నామండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం వేగనిద్దామండి. పచ్చిమిర్చి వేగినాయండి, ఇంకా తీసేద్దాం ఇవి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇది బాగా వేయాలండి. ఇది కూడా వీటిని కూడా కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఒక 3 నిమిషాల తర్వాత కొంచెం ఒకసారి మూత వేసి కలుపుకుందామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా మగ్గుతాయండి. ఇది మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. ఒక 3-4 నిమిషాల పాటు కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇవి కాస్త మగ్గాయి కదండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలు అండి, ఇవి కూడా వేసేసుకొని కలిపేద్దామండి. టమాటా ముక్కలు వంకాయ ముక్కలు రెండు కలిపి మగ్గుతాయి. మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇవ్వండి ఇంత, ఈ ముక్కల వరకు. తర్వాత మళ్ళీ పచ్చిమిర్చిలో కొంచెం వేసుకుందాము. ఇది ఇలా మగ్గేటప్పుడే ఉప్పు వేసేయండి, చక్కగా మగ్గుతాయి. వీటిలో ఉండే తడి తొందరగా పీల్చుకుంటుంది, ఉప్పు కూడా బాగా కలుస్తుందండి. కొంచెంసేపు ఇట్లాగా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసి మనం ముక్కలు కలుపుకుందామండి. ఇవి చక్కగా మగ్గుతున్నాయి, ఇంకా మగ్గాలండి. ఇవి ఇలా ఒకసారి కలిపేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం మూత పెట్టి సిమ్లోనే మగ్గనిద్దామండి. ఈ టమాటాలు ఇవన్నీ కూడా మెత్తగా మగ్గిపోవాలండి. మళ్ళీ కొంచెం మూత పెట్టేస్తాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇది ఇంకా అయిపోవచ్చునండి. ఇది మనం స్టవ్ కట్ చేసి ఇది సరిపోతుందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నామండి. అందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకున్నామండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం జీలకర్ర అండి, కొంచెం చింతపండు, కొంచెం తగినంత సాల్ట్ అండి. ఇందాక మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇంత సరిపోతుంది. సాలపోతే తర్వాత చూసి వేసుకుందామండి.
ఇదైతే మిక్సీ ఇప్పుడు మనం పట్టుకుందాం. మన పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు మన టమాటాను వంకాయ ఇందులో వేసేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా పట్టుకుంటే చాలండి, కచ్చా పచ్చగా. మరీ పేస్ట్ కూడా చేసుకోకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది రోటి పచ్చడిలాగా. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి. మేము ఇప్పుడు వేరే కళాయి పెట్టుకున్నామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి. ఇందులో తాలింపు దినుసులు కొన్ని వేసుకున్నామండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చట్లో కలిపేసుకున్నామండి. ఇదిగోండి ఈ పచ్చట్లో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకున్నామండి. మొత్తం కలిపేసుకున్నాం. మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన టమాటా వంకాయ పచ్చడి అండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.